వాళ్ళు ఎక్కడి నుంచి పాస్ అవుతారు? చావరాజు గారు సార్ చెప్పండి, ఏంటి ఇప్పుడు దీని విద్యా హక్కు చట్టంలో మార్పులు చేయాలా, లేకపోతే సుప్రీంకోర్టులో మళ్ళీ రివ్యూ పిటిషన్ పోతే మళ్ళీ అదే జడ్జిల దగ్గరికి పోతుంది? తీర్పు ఇచ్చిన జడ్జిలే మళ్ళీ ఇక్కడ ఇవాళ ఈ వివాదం సరే అందరూ మాట్లాడారు, చివరి అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు మనము ఇక్కడ 3 సొల్యూషన్స్ ఉన్నాయి మేము చెప్పేవి, 3 ప్రతిపాదనలు మేము కేంద్ర ప్రభుత్వం ముందు పెడతా ఉన్నాం. ఒకటి ఏంటంటే 23 ఆగస్ట్ 2010 ఏదైతే ఎన్సిటి నోటిఫికేషన్ ఇచ్చిందో టెట్ కంపల్సరీ చేస్తూ, అంతకంటే ముందే సర్వీస్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు దాకా ఉమ్మడి రాష్ట్రంలో గాని తెలంగాణ వచ్చాక గాని ఆనాడు 36 జీవో గాని ఇవాళ 51 జీవోతో గాని టెట్ ఈజ్ నాట్ మ్యాండేటరీ ఫర్ ఇన్ సర్వీస్ టీచర్స్ దోస్ హు ఆర్ అపాయింటెడ్ బిఫోర్ 23 ఆగస్ట్ 2010. ఇది ఆ జీవోలో ఉన్న సారాంశం. అందుకని ఆ క్లాజ్ ఉంది కాబట్టే ఇప్పుడు దాకా 15 ఏళ్ల నుంచి టెట్ గురించి ఆలోచించలేదు ఎవరు. ఇప్పుడు ప్రమోషన్ కావాలంటే టెట్ లాస్ట్ ఇయర్ వివాదం వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా లాస్ట్ ఇయర్ కొంతమంది పాస్ అవుతూ వచ్చారు, ఇప్పుడు రాసుకున్నారు. 2 ఇయర్స్ టైంలోనే అందరూ పాస్ కావాలనంటాం అనేది కూడా సాధ్యమేది. కాబట్టి ఇప్పుడు ఇమీడియట్ గా చేయాల్సినటువంటిది ఏంటంటే ముందు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్స్ కూడా. ఇప్పటికే తమిళనాడు అండ్ కేరళ సిద్ధపడ్డారు. అట్లా మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా టెట్ జడ్జిమెంట్ ఏదైతే ఉందో 1 సెప్టెంబర్ 2010 1385 ఆఫ్ 2005 కేసులో వచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాని మీద రివ్యూ పిటిషన్ వేయాలి. ఇది నెలాఖరు లోపే వేయాల్సి ఉంటుంది. ఇది ఒకటి ఇమీడియట్ స్టెప్. రెండోది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లో సెక్షన్ 23ని అమెండ్ చేయాలి. ఇది ఇక్కడ ఎందుకంటే సెక్షన్ 23లో వాళ్ళు పెట్టింది క్వాలిఫికేషన్ కి సంబంధించి చూసినప్పుడు 2001 కంటే ముందు అన్ట్రైన్ టీచర్స్ కూడా అపాయింట్ అయ్యారు. అట్లాగే డిఎడ్ బిఎడ్ అందరు కూడా ప్రైమరీ టీచర్ గా అపాయింట్ అయ్యారు. వాళ్ళు ఇచ్చింది ఏంటంటే మినిమం క్వాలిఫికేషన్ అన్నప్పుడు ప్రొఫెషనల్ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిఎడ్. ఇవి లేనటువంటి వాళ్ళు అవి ఎక్వైర్ చేయాలనేటువంటిది 2001 లో ఉన్నటువంటి సెన్స్. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చినప్పుడు ఆ వాటితో పాటు క్వాలిఫికేషన్ అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ తో పాటు టెట్ కూడా పెట్టారు. టెట్ ఇంట్రడ్యూస్ చేసింది 2010 లో. కానీ అంతకంటే ముందు క్వాలిఫైడ్ ఎవరంటే 2001 నుంచి 2010 వరకు ట్రైన్ టీచర్స్ అపాయింట్ అయ్యారు. ఇంకా 2001 కంటే ముందు ఎవరైతే అన్ట్రైన్డ్ ఉన్నారో అన్క్వాలిఫైడ్ వాళ్ళని 5 ఇయర్స్ టైం ఇచ్చారనేది ఆ సెన్స్. మేము ఎన్సిటి నోటిఫికేషన్ కానీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లో కానీ మేము అనుకున్న సెన్స్ అది. కానీ అది ఇప్పుడు దాకా అదే కంటిన్యూ అయింది. గవర్నమెంట్ కూడా అదే సెన్స్ తో ట్రూ స్పిరిట్ తో ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు చేయాల్సినటువంటి పని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లో సెక్షన్ 23ని అమెండ్ చేసి ఎవరైతే ప్రియర్ టు 23 ఆగస్ట్ 2010 అపాయింట్ అయ్యారో వాళ్ళకి టెట్ ని మినహాయింపిస్తూ ప్రొటెక్షన్ ఇవ్వాలి, జాబ్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పింది చాలా క్లియర్ గా, ఎవరైతే రాబోయే 2 ఏళ్లలో టెట్ పాస్ గారు దోస్ హు ఆర్ హ్యావింగ్ మోర్ దాన్ 5 ఇయర్ సర్వీస్ టు రిటైర్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 2 ఏళ్లలో టెట్ పాస్ కావాలి. టెట్ పాస్ కావడం 2 ఏళ్లలో పాస్ కాకపోతే వాళ్ళు ఉద్యోగం నుంచి విఆర్ఎస్ తీసుకోవాలా, వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏవో తీసుకోవాలని చెప్పారు. ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు ఇప్పుడు పార్లమెంట్ సెక్షన్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ సెక్షన్ 23ని అమెండ్ చేస్తే కూడా ప్రొటెక్షన్ లభిస్తుంది. రెండో అంశం. మూడో అంశం కూడా సరే, ఇది ఈ రెండు చేయడంతో పాటు టెట్ సిలబస్ కూడా ఇప్పుడు దాకా అందరూ మాట్లాడారు. టెట్ సిలబస్ చాలా ఇర్రిలవెంట్ గా ఉంది. మేము ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారి నాయకత్వంలో ఆయన సెక్రటరీ అపాయింట్మెంట్ తీసుకుంటే యుఎస్పిసి జాక్టో నుంచి మేము అంతా వెళ్ళి కలిసాము. దాదాపు 1.5 గంటన్నర సెక్రటరీతో మీటింగ్ అయింది. ఆ తర్వాత చైర్మన్ కలిసాము. మే 3, 2024 మే 3, 2024 ఆ రోజు స్పష్టంగా మేము రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. టెట్ సిలబస్ లో మార్పులు చేయాలనంటే ఆమె సెక్రటరీ షర్ఫా గారు చెప్పారు, మేము కమిటీని వేస్తున్నాం, రివ్యూ కమిటీని వేస్తున్నాం, మార్పులు చేస్తున్నామని. కానీ సంవత్సరం గడిచిపోయింది, సంవత్సరంన్నర అవుతుంది, ఇప్పటి వరకు ఆ రివ్యూ జరగలేదు, మార్పులు ఏం జరగలేదు. ఇవాళ ఆమె సెక్రటరీ మారిపోయారు, చైర్మన్ మారిపోయారు. ఇవాళ పంకజ్ గారు చైర్మన్ గా వచ్చారు, పంకజ్ అరోరా గారు. సెక్రటరీ కూడా వేరే మేడం వచ్చారు. సో ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే మాకు సిలబస్ లో ఇంతకుముందు ప్రసన్న హరికృష్ణ గారు చెప్పారు, అంతకుముందు మిగిలిన వాళ్ళు కూడా చెప్పారు, లాంగ్వేజ్ టీచరు సోషల్ స్టడీస్ రాయాలా లేదా మ్యాథమెటిక్స్ రాయాలా 60 మార్కులు ఎట్లా సాధ్యం అవుతుంది? అట్లా బయాలజికల్ సైన్స్ టీచర్ కూడా మ్యాథమెటిక్స్ కంపల్సరీ 30 మార్క్స్ మ్యాథ్స్ అటెంప్ట్ చేయాలి.
ఇవాళ మనందరికి తెలుసు టీచరు అదేది సర్వీస్ వచ్చే టీచర్ ప్రిలిమినరీ నాలెడ్జ్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అయితే ఫ్రెష్ ఇంటర్మీడియట్ డిఎడ్ అయిపోయి వస్తే వాళ్ళకి కొద్దిగా గొప్ప ఇంకా ఇప్పుడున్న టెక్స్ట్ బుక్స్ తో వాడితే నాలెడ్జ్ ఉంటది. కానీ 15 ఏళ్ళు 20 ఏళ్ళు సర్వీస్ చేసినటువంటి టీచరు ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి పెడగాజీ చదవాలి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ చదవాలా, లాంగ్వేజ్ 1 రీజనల్ లాంగ్వేజ్ చదవాలా, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ చదవాలా, 30 మార్క్స్ అంత మటుకి సార్ తిప్పలు పడతా చదువుతారు అనుకుందాం. కానీ మ్యాథమెటిక్స్ ఏనాడు జీవితంలో మళ్ళీ మ్యాథమెటిక్స్ జోలికి పోరు. ఎందుకంటే మ్యాథమెటిక్స్ అంటే భయం ఉండే బయాలజికల్ తీసుకున్న వాళ్ళు, లేదు మ్యాథమెటిక్స్ అంటే భయం ఉండి, సైన్స్ అంటే భయం ఉండే లాంగ్వేజ్ పండిట్స్ గా వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళి సోషల్ స్టడీస్ చెప్ప 60 మార్కులకి, లేదంటే మ్యాథమెటిక్స్ ఆర్ సైన్స్ 60 మార్కుల పేపర్ అనేది హారిబుల్. అందుకని ఈరోజు టెట్ పర్సంటేజ్ ఎంత ఉంది? 13%, 14% టెట్ లో పాస్ పర్సంటేజ్. అందులో ఓసీస్ 4-5% మించట్లేదు. అందుకని దీన్ని ఇవాళ టెట్ కి సంబంధించి సిలబస్ చేంజ్ చేయాలి. సిలబస్ రివ్యూతో పాటు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మార్క్స్ లో పాస్ మార్క్స్ కి సంబంధించి చూసినప్పుడు ఇవాళ సెంట్రల్ టెట్ సీటెట్ కి అయితే 60% మార్క్స్ 150 అవుట్ ఆఫ్ 150 60% రావాలి. అట్లాగే ఓసీస్ కి, ఓబీసీస్ కి అయితే 55% రావాలి, ఎస్సీ ఎస్టీస్ కి అయితే 50% రావాలి. ఇది సీటెట్ కి. మరి స్టేట్ లోకి వచ్చేటప్పటికి 60% జనరల్, 50% ఓబీసీస్, 40% ఎస్సీ ఎస్టీస్. ఇక్కడ కూడా ఈ ఇంత వేరియేషన్ ఉండటం కూడా కరెక్ట్ కాదు. అందుకని మేము ప్రపోజ్ చేసింది ఏంటంటే లాస్ట్ టైం అప్పుడు ప్రపోజ్ చేసాం, మళ్ళీ ఇప్పుడు స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాగా మళ్ళీ ధర్మేంద్ర ప్రధాన్ గారిని ప్రైమ్ మినిస్టర్ గారికి, అట్లాగే సంజయ్ కుమార్ ఎడ్యుకేషన్ సెక్రటరీని కలిసి, అట్లా ఎన్సిటి చైర్మన్ అండ్ సెక్రటరీని కూడా కలిసేదానికి ప్లాన్ చేస్తా ఉన్నాం విత్ ఇన్ 1 వీక్. దీంట్లో మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ మార్క్స్ తగ్గించాలి. ఎందుకంటే 50% ఇవాళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో కానీ ఇంకెక్కడైనా కానీ 50% మార్క్స్ ఉంటే ఎలిజిబిలిటీ ఉంది జూనియర్ లెక్చర్ కి. కానీ టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ మాత్రం 60% అనేది చాలా హారిబుల్. కాబట్టి 50% జనరల్ ఓన్లీ జనరల్ వాళ్ళకి 50% చేయాలని, 40% ఓబీసీస్, 35% ఎస్సీస్ కి ఇవ్వాలనేటువంటిది. ఎందుకంటే 35% పాస్ మార్క్స్ కాబట్టి 35 నుంచి 50 వరకు ఈ రేంజ్ లోనే ఈ 3 కేటగిరీస్ కి ఉండాలనేటువంటిది మేము స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాగా, అట్లాగే టీఎస్యూటీఎఫ్ గా కూడా మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఆ రకంగా మేము రిప్రజెంట్ చేసి ఇంతకుముందు లాస్ట్ ఇయర్ రిప్రజెంట్ చేసాం, అప్పుడు కాలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత ఇది ఎసెన్షియల్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ 3 ప్రపోజల్స్ మేము గవర్నమెంట్ ముందు, సెంట్రల్ గవర్నమెంట్ ముందు పెడతా ఉన్నాం. అట్లాగే ఇప్పటికే ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ లో ఎడ్యుకేషన్ సెక్రటరీ గారిని కలిసాం, సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం, చీఫ్ సెక్రటరీకి ఇచ్చాం. వాళ్ళకి చెప్పాం టెట్ లో మీరు కూడా ఇంటర్వ్యూన్ కాండి, రివ్యూ పిటిషన్ వేయండి సుప్రీంకోర్టులో అని. కానీ మన వాళ్ళు అంత తేలిగ్గా అవడానికి, అంటే మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ సీఎం గారిని కలవడానికి మాకు అవకాశం లేదు. కానీ ఎడ్యుకేషన్ సెక్రటరీ అంతగా స్పీడ్ గా రియాక్ట్ అవుతారని అనుకోండి. ఎందుకంటే ఈ కేసులో మేము పార్టీ కాదు, రెస్పాండెంట్ కాదు, పిటిషనర్ కాదు, మేమెందుకు ఇన్వాల్వ్ కావాలంటే, మరి పిటిషనర్ కానప్పుడు, రెస్పాండెంట్ కానప్పుడు ఇప్పుడు ప్రమోషన్స్ ఇవ్వడానికి మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఉండొచ్చు కదా. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అన్ని జడ్జిమెంట్ కాదు. అప్పుడు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఎందుకు పిటిషనర్ రెస్పాండెంట్ కాదు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా లేదుగా ఇప్పుడు పిటిషనర్స్ లో. పిటిషనర్ రెస్పాండెంట్ ఎందుకు అంటే తెలంగాణ గవర్నమెంట్ సంబంధం లేకుండానే వచ్చింది జడ్జిమెంట్, అంతేనా? జడ్జిమెంట్ లో అంటే బాంబే అండ్ మద్రాస్ కి సంబంధించినటువంటి హైకోర్టు జడ్జిమెంట్స్ మీద రివ్యూ పిటిషన్స్, సివిల్ అపీల్స్. కాబట్టి మన స్టేట్ లేదు అనేటువంటిది వాళ్ళు చెప్పారు. కానీ అది కరెక్ట్ కాదు కదా. ఇవాళ స్టేట్ లో జడ్జిమెంట్ కేరళ వాళ్ళకి సంబంధం లేకపోయినా కేరళ ఇంప్లీడ్ అవుతుంది వాళ్ళ ఫర్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ టీచర్స్. అందుకని ఇక్కడ కూడా టీచర్సే కాదు, నాట్ ఓన్లీ టీచర్స్, ఇవాళ మొత్తం అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎంతమంది టీచర్స్ మీరు టర్మినేట్ చేస్తారు? క్వాలిఫై కాలేదు. చాలా ఆందోళనకర అంశం. థ్యాంక్ యూ. తెలంగాణలో 40,000 మంది టీచర్స్ ఇవాళ టెట్ క్వాలిఫికేషన్ ఎక్వైర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో టెట్ క్వాలిఫై కావాలంటే, పేపర్ 1 క్వాలిఫై కావాలంటే ఎస్జిటి టీచరు డిఎడ్ కంపల్సరీ చదివి ఉండాలి. కానీ మన దగ్గర 2008 డిఎస్సి వరకు, 2008 వరకు ఇంటర్ డిఎడ్ తో పాటు డిగ్రీ బిఎడ్ వాళ్ళు కూడా టీచర్స్ గా రిక్రూట్ అయ్యారు. ఇప్పుడు డిగ్రీ బిఎడ్ తో రిక్రూట్ అయినటువంటి వాళ్ళు ఇప్పుడు పేపర్ 1 రాయడానికి వీల్లేదు.
Yeah. వాళ్ళు పేపర్ 1 రాయాలంటే 6 months బ్రిడ్జ్ కోర్సు చదివి ఉండాలి, డిఎడ్ స్పెషల్ కోర్స్ చదవాలి. దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎక్కడ మన దగ్గర డిస్టెన్స్ మోడ్ లో కానీ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ లో ఎక్కడ ఇవ్వలేదు. ఓకే. ఇప్పుడు ఆ డిస్టెన్స్ మోడ్ లో ట్రైనింగ్ పెట్టి 6 నెలలు ఆ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని డిఎడ్ కి ఎలిజిబిలిటీ చేసి పేపర్ 1 రాయించాలి. ఓకే. పేపర్ 1 రాస్తేనే వాళ్ళు పేపర్ 1 పాస్ అయితేనే డిఎడ్ ఆ షార్ట్ హ్యాండ్ కోర్స్ పాస్ అయితేనే పేపర్ 1 రాయడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. యా, ప్రసన్న కృష్ణ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు.